అలాగే ఇంకా పూజ చేసి ఇల్లంతా ధూపం వేస్తూ ఉంటుంది. ఇంకా అమర్ రూమ్ వైపు వెళ్ళి ధూపం వేస్తుంటే అమర్ ఇల్లంతా వేసుకో, కావాలంటే ఈ రూమ్లో వేయడానికి వీలు లేదు అని చెప్పి అంటే, ఏమో నాకు అత్తయ్య చెప్పారు నేను వేస్తున్నా అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా అప్పుడు అమర్ నాకు ఈ పూజలు దేవుళ్ళు అంటే నమ్మకం లేదు, నీకు కావాలంటే రూమ్ బయట వేసుకో అని అంటే, ఇంకా అప్పుడు బాగి మనుషుల్ని నమ్మరు దేవుణ్ణి నమ్మరు అని చెప్పి ఇంకా బాగి అంటుంది. దండం మాస్టరు 2 నిమిషాలు నన్ను వదిలేస్తే నా మానాన నా పని చూసుకొని నేను వెళ్ళిపోతానని చెప్పి ఇంకా బాగి అంటుంది. ఇంకా ధూపం వేసి అమర్ వైపు వచ్చి ఇంకా పొగ మొత్తం ఊదుతూ ఉంటుంది. పొగ రూములో వేయాలి, ఇలా మనుషుల మీద కాదు అని చెప్పి ఇంకా అమర్ అంటాడు. సమ్మ ప్లేట్ పక్కకు జరుపు అని అమర్ అంటుంటే, నాకు కూడా ఏం కనిపించట్లేదండి అని చెప్పి ఇంకా బాగి అంటుంది. అమర్ దగ్గుతూ ఉంటే, ఏమైందండి అలా దగ్గుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే, నా మొహం మీద మరి పొగ అంతసేపు పెడితే దగ్గు రాక ఇంకేమొస్తుంది అని చెప్పి ఇంకా అమర్ అంటాడు. ఉండండి మంచినీళ్ళు తీసుకొస్తానని చెప్పి ఇంకా బాగి పరిగెత్తుకుంటూ వెళ్తా కింద పడిపోతుంది ప్లేట్, ఇంకా బొగ్గులన్నీ కింద పడిపోతాయి. ఇంకా అమర్ మెట్లు దిగి ఇంకా ఆ బొగ్గుల వైపు వస్తూ ఉంటాడు. ఇంకా ఆరు కాలు పెట్టకుండా చేయి పట్టుకుంటుంది. గడియలు మొదలైనట్టున్నాయి. ఎవరి బాడీలో కన్నా వెళ్ళి నిజం చెప్పేస్తే మను బాడీలోకి వెళ్తే వద్దులే, మళ్ళీ అది బాడీలో నుంచి రాగానే మళ్ళీ ఇంట్లో వాళ్ళందరినీ ఐస్ చేసేస్తుంది అని అనుకుంటుంది ఆరు. ఎవరి బాడీలో కన్నా వెళ్ళి మనుకి గట్టి వార్నింగ్ ఇవ్వాలి, రాథోడ్ బాడీలోకి వెళ్తే అని చెప్పి అనుకుంటుంది ఆరు. అస్సలు సీరియస్గా తీసుకోదు. పోనీ మిస్సమ్మ పోయినసారి పౌర్ణమి గడియల్లో వెళ్ళే సమస్యల్లో పడింది, మిస్సమ్మ కూడా వద్దని చెప్పి అనుకుంటుంది. అమ్ము బాడీలోకి వెళ్ళి ఇంకా అమర్ కాలు పెట్టకుండా బొగ్గుల మీద తన చెయ్యి అడ్డు పెడుతుంది అప్పు. ఇంకేం కాలేదు కదా అని అమర్ అడుగుతుంటే, మీరుండగా నాకేమవుతుంది నాన్న అని చెప్పి ఇంకా అప్పు అంటుంది. మను బాగిని తిడుతూ ఉంటుంది. ఇంకా నువ్వే కదా ఆ ధూపం అలా పడేసి వెళ్ళింది, నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా లేదా అని ఇంకా అంటుంది. చూసుకోకుండా నిప్పులపైన కాలు పెట్టబోయాడు అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా వాళ్ళ అత్తయ్య ఏం కాలేదు కదమ్మా ఇప్పుడు ఇంకా అని అంటూ ఉంటుంది. కాలేదు కాబట్టి సరిపోయింది ఆంటీ, ఆ నిప్పులపై అమర్ కాలు పెట్టుంటే లేకపోతే ఏ నిప్పులపైన పడుంటే నిప్పులు చెలరేయ్యాయి కదా అని చెప్పి అంటుంది. నా ముసుగు వేసుకొని పెళ్లి చేసుకున్న మనిషి నుంచి బాధ్యతలు ఎక్స్పెక్ట్ చేయడం మన తప్పే అని చెప్పి అంటుంది మను. పిల్లల్ని చూసుకోవడమే రాదు ఇంకా ఇంటినేం చూసుకుంటుంది అనగానే ఇంకా అప్పు కోపంగా ఆపుతావా అని చెప్పి అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మిస్సమ్మ ఏం తప్పు చేసిందని ఇంట్లో వాళ్ళందరూ ఇలా అరుస్తున్నారని చెప్పి ఇంకా అప్పు అంటుంది. తనతో కానీ తన గురించి మాట్లాడేటప్పుడు మర్యాద ఉండాలి అని అంటుంది అప్పు. ఏంటి పిల్లల్ని చూసుకోవడమే రాదా, అమ్మ చనిపోయిందని బాధలో ఉంటే అమ్మని మరిపించేంత ప్రేమను పంచింది, ఓడిపోతున్నప్పుడు ధైర్యాన్ని ఇచ్చింది, ఆ గెలుపుకి మాకంటే ఎక్కువగా ఆనందించింది, ఇల్లు కోల్పోయిన ఆనందాల్ని మళ్ళీ తిరిగి తీసుకువచ్చింది, అందరి మొహాలపైన చిరునవ్వును తీసుకువచ్చింది. అంటే అమర్కి ఏమైనా అవుతుందేమన్న భయంతో అన్నాను అమ్ము అనగానే, నేను ఇంకా చూసుకోవడానికి ఇక్కడే ఉన్నాను కదా అని అనగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. జరిగిన దాంట్లో మిస్సమ్మ తప్పేముంది, ధూపం టేబుల్ పైనే పెట్టింది, అదే పొరపాటున కింద పడిపోయింది, తన తప్పు ఎలా అవుతుంది అని అంటూ ఉంటే, ఏంట్రా ఇలా మాట్లాడుతుంది, మిస్సమ్మ చేసిన తప్పుకి డాడీ తిడతారనుకుంటే అమ్ము ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా పిల్లలు అనుకుంటూ ఉంటారు. మంచినీళ్ళు తేవాలని హడావిడిలో ప్లేట్ సరిగ్గా పెట్టలేదని మిస్సమ్మ అంటూ ఉంటే, ఈసారి ఇలాంటి కారణాలు కాకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పి ఇంకా అమర్ అంటాడు. అమర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మనోహరి నువ్వు అనవసరంగా నోరు జారావని చెప్పి ఇంకా అమర్ వాళ్ళ నాన్న అంటాడు. మాటలతో మిస్సమ్మని హడలు పెట్టావు, ఇంకోసారి ఇలా చేయకని చెప్పి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్ము ఒక్క నిమిషం అని చెప్పి, మిస్సమ్మ తప్పు లేకుండా మిస్సమ్మని అన్ని మాటలు అన్నావు కదా, సారీ చెప్పు వెళ్ళు అని చెప్పి అంటుంది అమ్ము. ఇంకా అమ్ము పర్లేదు నాకు ఏ సారీలు వద్దు అని చెప్పి అంటుంది. కావాలని చేయలేదని అర్థం చేసుకున్నారు, అది చాలు అని చెప్పి అంటుంది మిస్సమ్మ. సారీ వద్దని చెప్పడం నీ సంస్కారం మిస్సమ్మ, చెప్పడం తన బాధ్యత. మనోహరి సారీ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోపంగా. పోలీసులు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటారు. ఈ కారు దొంగతనం జరగడం ఏమో కానీ సిటీలో ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లు చెక్ చేయాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇంకా బాబ్జీ సీసీ ఫుటేజ్లో కనిపిస్తాడు. వీడు అమరేంద్ర సార్ వైఫ్ కేసులో ఉన్న నిందితుడు కదా, కస్టడీలోంచి పారిపోయాడని చెప్పి ఇంకా అమర్కి ఫోన్ చేస్తాడు. బాబ్జీ కనిపించాడు సార్ అని చెప్పి ఇంకా అమర్కి చెప్తాడు. ఇంకా వాడేనా అని అంటూ ఉంటే, వేరే కేసులో వెతుకుతూ ఉంటే వాడు కనిపించాడు సార్ అని చెప్పి ఇంకా పోలీస్ చెప్తూ ఉంటాడు అమర్కి. వాడిని అరెస్ట్ చేస్తానంటే వద్దు వద్దు, వాడికి చిన్న అనుమానం వచ్చినా తప్పించుకుంటాడు, నువ్వు వాడిని గమనిస్తూనే ఉండు అని చెప్పి ఇంకా అమర్ అంటాడు.
కంట్రోల్ రూమ్కే వస్తున్నా అని చెప్పి ఇంకా అమర్ బయలుదేరుతాడు. ఇంకా పిల్లలు అమ్ము చేసిన దానికి కోపంగా ఉంటారు. అమ్ము వైపు కోపంగా చూస్తూ ఉంటే ఏంటి వీళ్ళ ముగ్గురు కోపంగా నన్నే చూస్తున్నారని చెప్పి అనుకుంటుంది. తన చుట్టూ తిరుగుతూ ఉంటే ఏమైంది ముగ్గురు నన్ను రౌండప్ చేస్తున్నారని అంటే ఎందుకు రౌండప్ చేస్తున్నావో నీకు తెలీదా అని చెప్పి అడుగుతుంది. ఇన్నాళ్ళు మనం అందరం ఒక టీం అనుకున్నాం కదక్క అని చెప్పి అంటూ ఉంటే నువ్వు కట్టప్ప కన్నా ఘోరంగా మమ్మల్ని వెన్నుపోటు పొడిచావు. జరిగిన దానికి బాగా హట్ అయినట్టున్నారంటే హట్ అవ్వడం కాదు, హార్ట్లో పెయిన్ వచ్చింది. నువ్వు మిస్ అమ్మ తరపున ఎందుకు మాట్లాడావు, ఎందుకు సపోర్ట్ చేసావు, మనకు సపోర్ట్ చేస్తున్న మనోహరి ఆంటీ వైపు ఎందుకు విరుచుకుపడ్డావు అంటుంది. ఇంకా ఒక పక్క మిస్ అమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్ము ఎందుకు మాట్లాడిందో అలా నాకు తెలియదు, కానీ నా వైపు మాట్లాడిందంటే చాలా సంతోషంగా ఉంది రాథోడ్ గారు అని అంటుంది. మాట్లాడుతుంది అమ్ము ఏనా లేకపోతే తనతో ఎవరన్నా మాట్లాడించారా అనిపిస్తుంది నాకు. అసలు నేను ఇంటికి వచ్చిందే పిల్లల కోసం. మనోహర్ ఎంత అవమానించినా ఇక్కడే ఉన్నది కూడా పిల్లల కోసమే. రోజు పెళ్ళి ఆపాలనుకున్నది కూడా పిల్లల కోసమే. నాకే తెలియకుండా నాకు జరిగిన ఈ పెళ్ళి వల్ల పిల్లలు నాకు దూరం అయిపోయారు. రోజంతా గడపడం, అంజలి చేసే అల్లరి, అమ్ము మాటలు, ఆకాష్ ఆనంద్ ఆడే ఆటలు, వాళ్ళకి కథలు చెప్తూ నిద్రపుచ్చడం, ఇవన్నీ ఇవ్వలేకపోతున్నానే అని బాధగా ఉండేది. వాళ్ళకి నా మీద కోపం ఎప్పటికీ పోదేమో అని చెప్పి చాలా బాధపడ్డాను. ఈరోజు అమ్ము మాట్లాడాక మళ్ళీ నాకు ధైర్యం వచ్చింది. ఈరోజు పూజ చేస్తే మంచి జరుగుతుందని మామయ్య చెప్పారు, అలాగే జరిగింది. రాథోడ్ అయ్యో మిస్ అమ్మ, నువ్వు కనని పిల్లల మీద ప్రేమ చూపిస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. మా మధ్య ఏ బంధం ఉందో నాకు తెలియదు, కానీ వాళ్ళు నా పిల్లలే. మిస్ అమ్మ మనకెప్పుడు శత్రువే అని చెప్పి అంజలి అంటూ ఉంటే మిస్ అమ్మ నాన్నని పెళ్లి చేసుకోవడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏంటి చెప్పు అని చెప్పి అంటుంది అమ్ము. మిస్ అమ్మ అంటే మీకు ఇష్టం కదా, పెళ్ళికి ముందు రోజు కూడా రాథోడ్తో మిస్ అమ్మ దగ్గర వదలమని చెప్పారు కదా, మీరు మీకు చాలా ఇష్టం, మీరు చెప్పారు అని వేరు చేసి మాట్లాడుతున్నావేంటి నువ్వు అని చెప్పి ఇంకా అంజలి అడుగుతుంది. ఇంకా ఇందాక నుంచి చూస్తున్నావు, ఈరోజు నువ్వు చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు అని ఇంకా పిల్లలు అడుగుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.